టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సీమాంధ్రలో రేగిన నిరసన సెగలు. గాంధీ భవన్ లో సంబరాలు జరుపుకున్న టీ కాంగ్రెస్ నేతలు. ఉర్దూను అధికార భాషగా ప్రకటించాలన్న అసద్. తుపాకీతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. బస్టాండ్ లోకి దూసుకు వెళ్లిన కారు, ఇద్దరు మృతి. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సమైక్యాంధ్ర కోరుతూ పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ఎగిసిపడుతున్నాయి. తెలంగాణపై మంగళవారం కేంద్రం నిర్ణయం ప్రకటించిన అనంతరం సమైక్యాంధ్ర విద్యార్థులు కదం తొక్కుతున్నారు. మొన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు రాష్ట్రం విభజిస్తున్నారని తెలిసి ఆంధ్ర ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకుంటే మరో వ్యక్తి మనస్తాపంతో గుండెపోటుతో మృతి చెందారు. దశాబ్దాల తెలంగాణ కళ సాకారమైన వేళ తెలంగాణ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటవుతున్నందున తెలంగాణ ప్రజలంతా టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. తెలంగాణ ప్రకటన వెలువడిన సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పీజేఆర్ అభిమానులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుండి ర్యాలీగా ఖైరతాబాద్ చేరుకొని మాజీ సీఎల్పీ లీడర్ పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పీవీఆర్ మాట్లాడుతూ తన తండ్రి పీజేఆర్ తెలంగాణ కోసం ఎంతో పోరాడారని, ఈ రోజు ఆయన ఆశయం నెరవేరిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, తాము వారికి మద్దతునిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆయన తమ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆనందోత్సాహాలతో టపాసులు పేలుస్తూ చిందులతో ర్యాలీగా గాంధీ భవన్ చేరుకున్నారు. అక్కడ పండగ వాతావరణం నెలకొంది. పిసిసి జనరల్ సెక్రటరీ నిరంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళ సాకారమైందని, 2009లోనే తెలంగాణ లభించి ఉంటే 1000 మంది బలి కాకుండా ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ లీడర్ శాంతాబాయి మాట్లాడుతూ ఇన్నాళ్లు నీళ్లు కొని తాగే దుస్థితి తమకు పట్టిందని, సీమాంధ్రుల ఆగ్రహంతో తమకు సంబంధం లేదని, తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారని అన్నారు. అనంతరం మైనార్టీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ సలీం జావేద్ మాట్లాడుతూ
ఎప్పటికైనా కాంగ్రెస్ తోనే తెలంగాణ సాధ్యపడుతుందని నిరూపించామని 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గన్ పార్క్ కు చేరుకొని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సంబరాల్లో షేక్పేట్ కార్పొరేటర్ లడ్డు సుధాకర్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్యామ్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ భవానీ శంకర్, ఖదీర్, ముక్రమ్, ముబీన్, మహిళా సంఘాలు మరియు వందలాది మంది ప్రజలు పాల్గొని తమ సంతోషం వ్యక్తం చేశారు. ఆశయాలు ఎన్నో తెలంగాణ ఏర్పడాలని కాబట్టి ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాజులందరూ మా నాన్నగారి కోరిక పి. జయవంత్ రెడ్డి గారిది తెలంగాణ కావాలని మరి ఈ రోజు తెలంగాణ అయినందుకు మేము సంతోషపడుతున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న సెటిలర్స్ కి పూర్తిగా మేము మద్దతుగా మేము ఉంటాము అని భావిస్తూ ఈరోజు తెలంగాణలో ఈరోజు ఒక పండుగ రోజు మరి అందరూ ఈ యొక్క పండుగని బాగా ఇంప్రెస్ చేసుకుంటారు. అదే కాకుండా
తెలంగాణ ఇచ్చినందుకు మేడం శ్రీమతి అమర్ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పీజీఆర్ గారి యొక్క ఆత్మ నిజమే శాంతించిందని కోరుకుంటూ మరి అదే కాకుండా ఈరోజు నుంచి ఏ సెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము మద్దతుగా మేము ఉంటామని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ఏదైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇస్తారని మేము కూడా అనుకున్నాము. మరి అదే కాకుండా ఈరోజు ప్రతి తెలంగాణ వాదులకి మరి ముఖ్యంగా మా కుటుంబంలో మేమందరం బాగా సంతోషపడుతున్నాము, చాలా సంతోషపడుతున్నాము. మరి అదేవిధంగా మా పెద్దలు, మా నాన్నగారు గురుగారు పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ ఇష్యూస్ గురించి పోరాడి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా పోతిరెడ్డిపాడు 16 జియో గురించి కృషి చేశారు. మరి ఆ ఒక్క 2 టాపిక్లతోటి నాన్నని మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టినారు. అయినా కూడా ఇక్కడ తలంగకుండా తెలంగాణ ఇష్యూ గురించి పోరాడినారు. మరి ఈరోజు నాన్నగారి యొక్క ఆత్మ కూడా శాంతి ఉంటుందని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల పోరాటం ఫలితం సాకారమయ్యింది. 2009 నుండి ఇప్పటి వరకు వేలాది యువకులు ప్రాణదానం చేయడం జరిగింది. వారి కళలు కూడా సాకారం జరిగినాయి అన్నమాట మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ 2009లోనే తెలంగాణ లభించి ఉంటే 1000 మంది ప్రాణాలను బలి కాకుండా ఈరోజు మన మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకునేవారన్నమాట, ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నమాట మనం చేస్తా ఉన్నాను. అయినా ఆలస్యం జరిగింది. అయినా సోనియా గాంధీ గారు ఆమె పట్టుదలతో ఎందరో అడ్డంకులు కల్పించినా కానీ తన పట్టుదలను చదివించకుండా తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి, సిడబ్ల్యూసీ మెంబర్స్ కు మరి యూపీఐ భాగస్వామ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఆంధ్ర ప్రాంత నాయకులతో నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంతగా అడ్డగించే ప్రయత్నం చేశారో అంతగా చేశారు. ఈనాడు ఒక నిర్ణయం జరిగింది. ఇప్పటికైనా ఉదార స్వభావంతో ముందుకు రండి, కలిసి తెలుగు ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడదామనే మాట వారికి పని చెప్తూ అన్న పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ గురించి తాను ఒక్కడే పోరాటం జరిగిందన్నమాట మనం చేస్తూ ఉన్నాను. అన్న యొక్క కళలు కూడా పండాయన్నమాట కూడా చేస్తూ ఉన్నాను. అన్న పీజీఆర్ ఏ విధంగానైతే పోతిరెడ్డి పాడుకు పోరాటం జరగడం జరిగిందో, 16 జియో గురించి పోరాటం జరిగిందో, అందరిలో తాను ఒక్కడే అయినా కానీ ఏ విధంగా పోరాటం చేయడం జరిగిందో, అదేవిధంగా తెలంగాణ సాధన పోరాటంలో సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు తనదైన శైలిలో పోరాటం చేయడం జరిగిందన్నమాట కూడా పని చేస్తా ఉన్నాను. 60 साल की मेहनत के बाद में तेलंगाना के लिए जो आवाज उठाया, जो मर मिटे, आज उनका ख्वाब पूरा हुआ है। जैसा पहले भी कहा गया, कांग्रेस ही पहले से जैसा स्टेटमेंट दे रहे थे तच्छेदी में इच्छेदी में आज वो पूरा बराबर हुआ। और आंध्र प्रदेश में कांग्रेस पार्टी में सबसे पहले प्लीनरी में गांधी लाल बहादुर स्टेडियम में दिग्विजय सिंह साहब के सामने पूरा स्टेट कैबिनेट, चीफ मिनिस्टर, सेंट्रल मिनिस्टर्स के सामने सबसे पहले आवाज उठाने वाला शख्स वो मरहूम पी जनार्दन रेड्डी साहब, तेलंगाना के लिए कांग्रेस में आवाज उठाने वाला पहला शख्स पीजीआर। आज पीजीआर का पूरा ख्वाब पूरा हुआ। इसीलिए जुबली हिल्स के
एमएलए नौजवान कायद, नौजवानों की दिल की धड़कन आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब के ज़ेर क़ियादत में पीजीआर स्टैचू खैरताबाद से गांधी भवन तक इतनी भारी अक्सरियत में उनके चाहने वालों के साथ में जुलूस की शक्ल में गांधी भवन लाया गया। गांधी भवन में ये हंगामा आप लोग देख रहे हैं। अल्हम्दुलिल्लाह पीजीआर का ख्वाब पूरा हुआ। रमज़ान के महीने में मोहतरमा सोनिया गांधी जी को कांग्रेस पार्टी की जानिब से माइनॉरिटीज़ की जानिब से आंध्र प्रदेश अक़लियती सेल माइनॉरिटीज़ डिपार्टमेंट की जानिब से मैं तहे दिल से उनका शुक्रिया अदा करता हूं और ये महसूस करता हूं कि सोनिया गांधी तेलंगाना के मुसलमानों को ये रमज़ान का तोहफा एडवांस में दिया। ईद तो अभी 8 दिन बाकी है और अल्हम्दुलिल्लाह ईद से पहले हमारे को तोहफा दिया रमज़ान का। तमाम हम पूरे ईद इंशाअल्लाह ये रोज़ों में और हमारे जो नेकियां उसमें और ईद में भी कांग्रेस पार्टी के लिए, कांग्रेस कारकुनों के लिए और सोनिया गांधी की लंबी उम्र के लिए इंशाअल्लाह दुआ करेंगे। उनकी उम्र और लंबी हो और तेलंगाना के लिए जिस तरीके से बोल्ड स्टेप लिया उसके लिए फिर एक बार तहे दिल से मैं उनको सल्यूट करता हूँ, सलाम करता हूँ। जय हिंद, जय पीजीआर। నిజాం సర్కార్ పీరియడ్ లా 24 అవర్స్ నీళ్లు పోతుండే, మేము నీళ్లు కొని తాగినాం. ఆ గతి వచ్చింది మా తెలంగాణకు. వాళ్ళు వెళ్ళిపోవాలి, ఒకటే తెలంగాణ డిక్లేర్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. మా బిర్యానీ తిని మా నీళ్లు తాగి మాకు అలవాటు అయిపోయింది, మా భూమి తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలా. వాళ్ళ ప్రాబ్లం ఏందో, వాళ్ళ కథ ఏందో మాకు తెలియదు. మాకు సంబరం ఉన్నది, మాకు ఖుషి ఉన్నది, మా తెలంగాణ మాకు వచ్చిందని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. విరామానంతరం తిరిగి స్వాగతం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మల్కాజిగిరిలో తెలంగాణ వాదుల సంబరాలు అమరాన్ని అంటాయి. సాయంత్రం తెలంగాణను ప్రకటించనున్నామని కేంద్రం నుంచి సంకేతాలు వెలువడడంతో తెలంగాణ యువకులు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు ఒక్కసారి రోడ్లపై వచ్చి బాణసంచాలు కాల్చి మిఠాయి పంచి పెట్టుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకున్నారు. ఎట్టకేలకు తెలంగాణపై సిడబ్ల్యూసీ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామనే ప్రకటన రావడంతో ఆ ప్రాంత ప్రజలు కేరింతలతో టపాసులను కాల్చి స్వీట్లను పంచుతూ ఆనందడోలికల్లో మునిగి తేలారు. కాలనీలు, బస్తీలు, హోటల్స్, చౌరస్తాల్లో పెద్ద ఎత్తున చేరుకొని కేకులు కట్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన పార్టీ వారికి నేతలు తమ కృతజ్ఞతలను తెలిపారు. పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు వెల్లడించారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి తెలంగాణ సపరేట్ గురించి ఏదైతే చేస్తా ఉన్నారో వారు సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. షేర్లింగంపల్లిలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్సుమాజలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అడ్డంకులు వచ్చినా
గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినందుకు తెలంగాణ ప్రజల తరఫున మేము సోనియా గాంధీ గారికి తెలియజేస్తూ రాబోయే తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి మనమంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ మన యూపీఏ చైర్పర్సన్ ఎవరైతున్నారో సోనియా గాంధీ గారికి పాదాభివందనం చేస్తూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మాట ఇచ్చి తప్పని తెలంగాణ దేవత అయినటువంటి సోనియా గాంధీ గారికి పాదాభివందనం చేస్తూ ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుసుకొని మరి సిడబ్ల్యూసీలో అన్ని పార్టీలలో ఉన్న యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి మెప్పించి ఇమీడియట్ గా చకచక ఒక మీటింగ్ తర్వాత ఒక మీటింగ్ పెట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించినందుకు ఆమెకు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని తెలంగాణ ఇచ్చినట్టుగానే మరి మన స్వతంత్రం మనం తెచ్చుకున్నట్టుగానే మరి ఉద్యోగులు నిరుద్యోగులు యువత అంతా కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరుతోనే కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన అన్ని పార్టీలకు మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క తెలంగాణ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేయాలని ఈ యొక్క విజయాన్ని వాళ్ళ విజయంగా చేకూరుస్తూ స్థిరస్థాయిగా ఎన్నో ప్రాజెక్టులు పరిశ్రమలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి యూపీఏ గవర్నమెంట్ ధన్యవాదాలు. తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్ర సాధనకై అమరులైనటువంటి విద్యార్థుల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి తెలంగాణ 2009లో ప్రకటన చేసినటువంటి తెలంగాణ సమైక్యవాదులకు తొత్తులుగా మారినటువంటి ప్రభుత్వము మరి ఆ రోజు వెనక్కి తగ్గిన సందర్భంలో 1500 మంది విద్యార్థులు అమరులైపోయారు. దాని కృషి ఫలితమే వాళ్ళ ఆశయ సాధనే లక్ష్యంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి మా కార్యకర్త తెలంగాణ ఉద్యమంలో కష్టపడి సాధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రతి తెలంగాణ బిడ్డది. తెలంగాణ ప్రకటించిన పార్లమెంటులో 4వ బిల్లు ఆమోదం జరిగిన తర్వాతే తెలంగాణ సంబరాలు జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఉత్తి సంబరాలు కాదు, తెలంగాణ ప్రజల ఆనందము మాత్రమే. ముందుగా కేంద్రం బిల్లు పాస్ చేసి తెలంగాణ వెంటనే ప్రకటించాలని చెప్తా ఉన్నాము. తెలంగాణ ఏర్పాటును తాము వ్యతిరేకించబోమని హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓమైజీ స్పష్టం చేశారు. ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు భవిష్యత్తులో 2 రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నది, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుతో సమానంగా ఉర్దూ భాషను అధికారిక భాషగా ప్రకటించాలన్నది తమ డిమాండ్ అని ప్రకటించారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం తరహాలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని అసదుద్దీన్ కోరారు. ఆంధ్రప్రదేశ్కు విభజిస్తే అధిక లాభం బీజేపీకి అన్నారు. కొత్త రాష్ట్రాల్లో టీడీపీ బలహీనమవుతుందని, బీజేపీకి దీటుగా తమ పార్టీ నిలుస్తుందని తెలిపారు. Secondly, if in the case of bifurcation, the biggest loser would be Congress party, TDP, because TDP will lose badly over here at the ground. So once TDP is called as the Andhra party in this area, and then TRS is the 1-point formula party, they want to live in Telangana. So what will be the political utility of TRS left in case the state is formed? And who will fill this political vacuum of these two political parties? MIM or Communist parties cannot do it. TDP voter and TDP worker was brought up on anti-Congressism. And people who have joined TRS also, in every day are against Congress. So this political vacuum will naturally be filled by BJP only. And the third point is that if you have seen during the reservation legal cases, the 4% or the 5% reservation cases, all these cases were filed by those people who live in Telangana. This in itself clearly shows their mentality. I am not saying that in a democracy you don't have a right to go to court and challenge government legislation or a government order. But I am just telling you to show that these are the people who have gone over there. And then the fourth point is
You have reported also in your website the recent 8-9 months ago those by-elections took place in Mehboob Nagar, where a Muslim candidate of TRS lost to BJP. I mean, what more proof do you want of what I am saying? That in itself will corroborate what I have been saying. So, as a political party, it will help me. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న 2 వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన హసన్ గత 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్ లో గ్లాస్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఊరికి వెళ్లినప్పుడు అతని గ్రామంలో జహీర్ అనే వ్యక్తి దగ్గర రివాల్వర్లను, వెపన్లను కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తూ డబ్బు సంపాదించేవాడు. తమకు అందిన సమాచారం మీద సిఐ సూర్యప్రకాష్, ఎస్ఐ మధు పోలీసులు కానిస్టేబుళ్ల బృందం హసన్ ను కస్టడీలోకి తీసుకుని విచారించగా ఆయుధాలు బయటపడ్డాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ and team, SIs Madhu and constables ఈ ఇన్ఫర్మేషన్ మీద యామ్ కేఫ్ అని అఫ్జల్గంజ్ లిమిట్స్లో ఉంది. అక్కడ మొహమ్మద్ హసన్ అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒకటి కంట్రీ మేడ్ రివాల్వర్ అండ్ 3 రౌండ్స్ 8mm రౌండ్స్ రికవర్ చేశారు. ఇతను బులంద్షహర్ అని ఉత్తరప్రదేశ్లో ఉన్న డిస్టిక్ గులాటి అనే విలేజ్ చెందినవాడు. అక్కడి నుంచి సుమారు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి డబీర్పురా లిమిట్స్లో ఉంటూ గ్లాస్ వర్క్ పని చేస్తున్నాడు. సో ఈ మధ్యలో ఆయన అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వెపన్స్ అవైలబిలిటీ ఉన్నదని తెలిసి అక్కడ తీసుకొని ఇక్కడ అమ్మితే డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో అక్కడ జహీర్ అనే అతని ఊర్లో ఉన్న వ్యక్తి దగ్గర ఈ వెపన్ని పర్చేజ్ చేసి ఆ దురంత్ ఎక్స్ప్రెస్ రైల్ ట్రైన్లో 4 days బ్యాక్ మన హైదరాబాద్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 2 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामी स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामी स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. విరామానంతరం తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పెద్ద అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శాంతినగర్ కాలనీకి చెందిన నర్సమ్మ, శరణ్యులు కలిసి పెద్ద అంబర్పేట బస్ స్టాప్ లో బస్ కోసం నిలబడి ఉండగా ఒక కార్ వారి మీదకి దూసుకురావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ లోని పలు కబేలాలకి తరలిస్తున్న గోవులను ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. విజయవాడ నుంచి వస్తున్న 2 DCMలను బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ ఆఫ్.